భక్తుడి జోలికి వెడితే ముందు భగవానుడు జోక్యం చేసుకుంటాడు. అందుకే భగవంతుడి ఆగ్రహం పొందడానికి తేలిక మార్గం ఏమిటంటే భక్తుడి జోలికి వెళ్ళడమే. ఆయనే చెప్పాడు, శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్ర కోటియందు ధర్మ పదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు హింసనొందు అన్నాడు. భక్తుల జోలికి వెడితే చంపేస్తాను, అప్పుడు మాత్రం వదిలిపెట్టనని చెప్పాడు. కాబట్టి భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి భయం ఏమిటి? సుందరకాండలో శుభవార్త విన్న తర్వాత సీతమ్మ తల్లి నోటి వెంట వచ్చినటువంటి మాట, అది ఆర్షవాక్కు. అందులో ఆ తల్లి జాతికి అంతటికీ కూడా సందేశాత్మకమైనటువంటి విషయాన్ని తెలియచేస్తోంది. ఏ వ్యక్తి అయితే 100 సంవత్సరములు అంటే ఈశ్వరుడిచ్చినటువంటి